నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, హ్మ్. కొన్ని సార్లు మనుషుల్ని చూడగానే వాళ్ళేంటి అని మనం గ్రహించలేం. మంచి హ్మ్. వాళ్ళు చెడ్డలా వాళ్ళలా ఉండొచ్చు. హ్మ్. చెడ్డవాళ్ళు మంచి వాళ్ళలాగా ఉండొచ్చు. అంటే అది చాలా సార్లు మనకి కొన్నిసార్లు పాజిటివ్‌గా, కొన్నిసార్లు నెగెటివ్‌గా పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయితదనిపిస్తది. హ్మ్. అలాంటి కథ ఏదైనా చెప్తారా? సరిగ్గా ఇట్లాంటిదే ఆహ్, మనకి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడిని అడిగినప్పుడు భీష్ముడు ఒక కథ చెప్తాడు. హ్మ్. మనకొక ఇది కూడా ఉంటుందమ్మా ఇంగ్లీష్‌లో ఒకటుంది. వన్ మే స్మైల్ అండ్ స్మైల్, స్మైల్ అండ్ కెన్ బి ఎ విలన్ అని. అవును. నవ్వుతూనే ఉండి, ఉండి, ఉండి కూడా విలన్ లాగా మనకి హాని కలిగించే వాళ్ళు ఉండొచ్చు అని ఇంగ్లీష్‌లో ఒక మాట యాహ్! కూడా ఉంది. హ్మ్. అట్లా దీనికి సంబంధించి భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. ఏమని? అంటే అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వెళ్ళి ఎన్నో సందేహాలు అడుగుతాడు. ధర్మరాజు పనే అదమ్మా, హ్మ్. సందేహాలు అడగడమే పని ఆయనకి. ఓకే. అరణ్యవాస సమయంలోనూ ఋషుల్ని అడిగాడు, భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అంటే ఎప్పటికప్పుడు ధర్మం అన్నది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, ఎంత తెలుసుకున్నా ఇంకా కూడా ధర్మాన్ని గురించి నిర్ణయం చేయడానికి అప్పుడప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి. హ్మ్. అట్లా ఆయన అన్నమాట. అడగబట్టే మనకు బోలెడన్ని తెలిసాయి తెలుస్తే కదమ్మా! అలా అడిగినందువల్లే హ్మ్. అందులో ఆయన చెప్తాడనమాట. అందులో ముఖ్యంగా రాజులకి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అవును. అయితే అట్లాంటప్పుడు ఒక హ్మ్, నక్క ఉంది. హ్మ్. ఆ నక్క ఒక పూర్వజన్మలో ఏదో చాలా మంచి పనులే చేసి హ్మ్. నక్క జన్మెత్తింది. ఓకే. దానికి కొంత పూర్వజన్మ వాసనుండి అది ఎప్పుడూ మాంసాహారం తినకుండా, హ్మ్. జీవహింస చేయకుండా శాకాహారంతోనే ఉంది. ఓహో! హ్మ్. అలా ఉంటే ఆ అడవిని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పులి ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే సింహం ఆ రాజు. హ్మ్. వాడు పిలిచి, "నువ్వు నాకు మంత్రిగా ఉండు. నువ్వు నాకు మంత్రిగా గనుక ఉన్నట్టయితే నేను నీకు హ్మ్, నాకు సలహాలు ఇస్తూ ఉండు" అన్నాడు. "అట్లా కుదరదులే. హ్మ్. ఎందుకైనా మంచిది. నేనేమిటి నీకు సలహాలు ఇవ్వడానికి రావడం ఏమిటి? హ్మ్. ఈ నీకింతకు ముందు మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ కోపం రాదా నా మీద? హ్మ్. కదా! యెస్. అందువల్ల హ్మ్. అలాంటిదొద్దులే. నా మానాన నేనుంటాను. నేను జీవహింస మానేశాను. హ్మ్. నేనేదో తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను. కానీ చాలా అసాధ్యం. నక్క జన్మ ఎత్తి కూడా అలా ఉండడం అన్నది. మరే. అయితే లేదు లేదు, నీకెటువంటి అపోహ రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు చెయ్యవలసిందల్లా హ్మ్. నేను ఎలా పరిపాలన చెయ్యాలో, ఏది మంచో, ఏది చెడో చెప్పు. హ్మ్. అంతకన్నా ఇంకేం అక్కర్లా నాకు. యెస్. నేను ఒక పరిపాలన చేసేటప్పుడు ఇది ఒక నిర్ణయం తీసుకుంటే ఇది మంచిది, ఇది చెడ్డది, దీనివల్ల ఉపయోగం ఉంది, ఇది నీకు మేలు కలుగుతుంది అని ధర్మాలు నాకు చెప్తూ ఉండు అన్నాడు. అడ్వైజర్ లాగా. ఉమ్, హ్మ్. అంతే. అలా ఉన్నాడు కొంతకాలం. అయితే పాపం ఈ నక్క ఎలా చెప్తే అట్లా ఆయన పరిపాలన చేస్తున్నాడు, అంతా బాగుంది. హ్మ్. దాంతో తమ ప్రాధాన్యం తగ్గిపోయిందని మిగిలినటువంటి మంత్రులందరికీ బాధ వచ్చింది. కోపమొచ్చింది. ముందుగా వచ్చేసి ఊహించినట్టే. ఆ! అందుకని ఏం చేశారు, ఒకరోజు ఈ రాజుగారికి రావాల్సిన ఆహారం రాకుండా హ్మ్. అడ్డం పడ్డారు. హ్మ్. అడ్డం పడితే ఏమైంది నా ఆహారం అదే అని అనుకుంటే, ఏముంది మీకొచ్చే ఆహారం రోజు కొంచెం కొంచెం తింటుంది. ఇవాళ మొత్తం తీసుకెళ్ళిపోయినట్టుంది. మీరు కొత్తగా పెట్టుకున్న సలహాదారు నక్క అని. ఓహ్! అయ్యో! అలా చెయ్యదు గదా! అది మాంసాహారం తీసుకోదు. హ్మ్. లేదు లేదు చూడండి అంటే నక్క ఇంట్లో కొంత మాంసం ముక్కలు వీళ్ళు పడేశారు. ఓహ్! ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆహ్, నిందించాడు, వెళ్ళిపోమన్నాడు, బయలుదేరి వెడుతున్నాడు. ఈ లోపల ఆ రాజుగారి తల్లి వచ్చి, "ఈయన ఇంతవరకు ఇటువంటి పని చేయలేదు. నీకు మంత్రిత్వం నెరిపేటటువంటి అతను. హ్మ్. ఇవాళ చేశాడు అంటే అది నమ్మడానికి నువ్వు తొందరపడి నమ్మకూడదు. హ్మ్. నీ మంత్రుల మాటలు ఎందుకు నమ్ముతున్నావు? హ్మ్. ఒక్కసారి పరిశీలించు" అని గట్టిగా అంది. ఎందుకంటే ఆ తల్లి కూడా ఆ మాట చెప్పడం, ఇంతకుముందు వీళ్ళు చెప్పిన సలహాలు తనకి ఎక్కువ ఉపయోగం లేకుండా పోయాయని కదా వేరే మంత్రిని వేరే వెతుక్కున్నా. మంత్రిని తెచ్చుకున్నాడు. అవునమ్మా. అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మడం ఏమిటి? ఇది ఆ తల్లి ఆలోచన కరెక్ట్. అని. అంటే ఈ నక్క దానికేముందసలు? ఈ పదవి కావాలనుకుందా? మరే. అక్కర్లేదు గదా! బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే, ముందు నిందించటం అయిపోయిన తర్వాత, ఈయన బయలుదేరి వెడుతూ ఉంటే, తల్లి
చెప్పిన మాటలు విని వెళ్ళి దాన్ని బతిమాలుతాడు. ఉమ్, వెనక్కి వచ్చేసేయి, ఉమ్, పొరపాటు అయిపోయింది, మళ్ళీ నేను ఎప్పుడు ఏమీ ఇలా అనను, నేను ఏదో తొందరపడ్డాను రమ్మని. ఉమ్. లేదు, ఒకసారి బంధం తెగిపోయాక మళ్ళీ పెట్టుకోకూడదు. నేను నా మానాన్ని నేను అనుమానం అనే బీజం పడ్డాక పడింది. ఎందుకంటే ఇవాళ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నట్టయితే ఎవరైతే ఈ రాజుగారికి ఈ నక్క మీద చాడీలు చెప్పారో వాళ్ళ వాళ్ళ శత్రుత్వం పెరుగుతుందే తప్ప తగ్గదు. అంతే కదా. అంతే కదమ్మా. తప్పించుకుపోయాడు వీడు, మళ్ళీ జాగ్రత్తగా వీడిని పట్టాలి, ఉమ్, ఇలా ఉంటుంది. అందువల్ల తప్పదు గనక దాని నుంచి ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఘర్షణే. ఉమ్, వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు, వాళ్ళు వీడిని ఇరికించటానికి ప్రయత్నాలు చేయడం, ఈయన తప్పించుకోవడం, అసలు సలహాలు ఇవ్వడం మానేసి తప్పించుకోవడాల్లో జీవితం అయిపోతుంది. మరే అందుకే మనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో నుంచి ఎందుకు యువతలకి రావాలంటే, పరిస్థితులతో ఫైట్ చేస్తూ మనకున్నటువంటి శక్తి అంతా వృధా చేసుకుని అసలు మన లక్ష్యం మర్చిపోవడం జరుగుతుంది కనుక, లక్ష్యం మర్చిపోకుండా మనకున్న శక్తినంతా జాగ్రత్త పెట్టుకోవాలంటే ప్రతికూల పరిస్థితుల నుంచి వీలైనంత వరకు పక్కకి వెళ్ళిపోవాలి. ఎస్. ఉమ్, అందువల్ల ఇక్కడ ఉండి లాభం లేదు. నీకు ఎప్పుడన్నా ఏదన్నా కావాలంటే నేనున్న చోటుకు వచ్చి అడుగు, చెప్తాను, నాకేమీ వేరే ఇది లేదు. ఉమ్, కానీ ఇక్కడ ఉంటే మాత్రం ఆ మంత్రులకి నాకు మధ్య ఇదే ఉంటుంది, మధ్యలో నువ్వు నలిగిపోతావు ఉమ్, అని చెప్పి బయటికి వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి ధర్మరాజుకి ఏం చెప్పాడు భీష్ముడు? ఉమ్, పై మాటలు వినేసి నమ్మద్దు. ఎస్. నిజ ఇక్కడ నిజాలు రెండు ఏంటో రెండు తెలుసుకోవాలి. ఉన్నాయి. ఒకటి, మంత్రులు చెప్పిన మాట వినేసి వాళ్ళు మంచివాళ్ళు అనుకోవడం. ఉమ్, వాళ్ళు మంచివాళ్ళు అనుకోవడమే కాకుండా వాళ్ళు చెప్పిన మాట విని నక్కని చెడ్డదనుకోవడం. ఉమ్, అంచేత ఈ వెంటనే ఎవరన్నా ఏదన్నా చెబితే మన సొంత తెలివితేటలు ఉపయోగించి, మన బుద్ధిని ఉపయోగించి, మన అనుభవాన్ని దానికి రంగరించి నిర్ణయం తీసుకోవాలే గాని ఇతరుల అభిప్రాయాలను గుడ్డిగా నమ్మకూడదు. కళ్ళతో చూసినవి కూడా కొన్నిసార్లు కళ్ళు గుడ్డిగా కూడా నమ్మడానికి- ఒక్కోసారి మోసం చేస్తాయి. అదే కదమ్మా. అంచేత బుద్ధిని ఉపయోగించాలి, ఉమ్, తెలివితేటలు ఉపయోగించాలి. ఎవ్వరు చెప్పిన మాటలు వినకూడదు. అలా అని ఎవరి మాటలు వినకూడదు అంటే వినద్దా? ఎస్. అన్నీ వినాలి వినాలి. అన్నాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. ఉమ్, కనికల్ల నిజము తెలిసి, అది వినాలి. విన్న తర్వాత తొందరపడకుండా తన సొంతంగా ఆలోచించాలి. కానీ కళ్ళ నిజము తెలిసి, ఉమ్, కళ్ళ అబద్ధము నిజము ఈ రెండిటికి మధ్య తేడా తెలుసుకుని ఉన్నవాడు వాడు మాత్రమే నిజమైనటువంటి వాడు. అంచేత తొందరపడి నిర్ణయాలకి రావద్దు. yes. అది చూడగానే మంచివాళ్ళు చెడ్డవాళ్ళలా కనపడతారు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళలా కనపడతారు. ఉమ్, అంత మాత్రాన కనపడిన దాన్ని బట్టి Decision నిర్ణయాలు తీసుకోరాదు, కొంచెం Yes. ఆలోచించాలి. ఇక్కడ తల్లి ఆ ఆలోచనకి సంకేతం, ఉమ్, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికి రాజు సంకేతం, ఉమ్, అభిప్రాయాలు ఒకదానికొకటి మార్చి చెప్పడానికి మంత్రులు సంకేతం, సత్యం నిలిచి ఉంటుంది అనడానికి ఈ నక్క సంకేతం. ఉమ్. ఇలాంటి కథలు చెప్తాడు. ఎస్. చక్కటి మారల్ స్టోరీ చెప్పారన్నమాట. ఉమ్. ధన్యవాదాలు. నమస్తే.